హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ డాటర్స్ ట్రయో. అయితే ఈరోజు ఇంకొక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము అని మేము చార్మినార్కి వచ్చేసినాం అనమాట. మా కిటీ బేబీ సెకండ్ బర్త్డే ఉంది. బర్త్డే కోసం ఒక అవుట్ఫిట్ డిజైన్ చేద్దాము అని అనుకున్నాము. యూజువల్గా మేము చార్మినార్కి వచ్చే ఏరియాకే వచ్చినాం అనమాట ఫ్యాబ్రిక్ కోసం. అయితే ఆ గల్లీల నుంచి చూసుకుంటూ పోతుంటే కొన్ని శారీస్ కనిపించినాయి అనమాట. బాగుండే, డైరెక్ట్ శారీ దొరికినా తీసేసుకుందాము అని అట్లా చూస్తున్నాము. ఈ శారీ కొంచెం బాగానే అనిపించింది, కానీ వర్క్ కొంచెం హెవీ ఉందన్నమాట. కలర్ బాగానే ఉంది, టిష్యూ లాగా అనిపించింది. శారీ రేట్ 1100 అన్నాడు అనుకుంటా. ఈ శారీ కూడా చూడ్డానికి బాగా అనిపించింది అనమాట. లైట్ పీచ్ కలర్లో ఉండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. నాకు నచ్చింది కానీ గౌతమికి నచ్చలే. ఇది కొంచెం దుపట్టాలాగా అయితే ఇంకా సూపర్ ఉంటుంది కదా. ఇంకా అట్లనే చూస్తున్నాం అనమాట. వాళ్ళు డిస్ప్లేకి పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఇదంతా మన మదీనా బిల్డింగ్ లైన్. ఇక్కడ అన్ని లోపల షాప్స్ ఉంటాయి, పాతకాలం బిల్డింగ్స్ కింద షాప్స్ ఉంటాయి కదా అవి. ఇక్కడ మోస్ట్లీ రెడీమేడ్వే ఉన్నాయి. అన్నీ హెవీ వర్క్ శారీస్, హెవీ వర్క్ ఉన్న లెహెంగాలు అవి ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాము అని చెప్పి చూసినాం. ఇక్కడ ఈ బ్లాక్ శారీ బాగుంది కదా. మేమైతే ఒకటి అనుకొని వచ్చినాం అనమాట. శారీ అట్లా ఉంటుంది అని మీకు రెఫరెన్స్ పిక్చర్ చూపిస్తా తర్వాత. ఊరికే ఇట్లా చూస్తున్నాం. ఈ గల్లీస్లో ఏమన్నా మంచి దొరికితే, కొన్ని ఆనిముత్యాలు దొరుకుతాయి అనమాట. ఇట్లాంటి అనుకోనప్పుడే అనుకోని ప్లేస్లలో అట్లా వెతుకుతూ ఉన్నాం అనమాట, దొరికితే బాగుంటాయి కదా అని. ఇక్కడ లెఫ్ట్లో కుర్తీ సెట్స్ కూడా 600 అన్నాడు. 600కి కుర్తా ఇంకా ప్యాంట్ రెండు కలిపి వస్తాయంట. ఫ్లోరల్ మంచిగా ఉండే, కానీ ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ అది కాదులే అని ఇంకా ముందుకు వెళ్తున్నాం. మంచిగా ఉన్నాయి కాకపోతే. ఇంకా స్ట్రైట్ అట్లనే వెళ్తున్నాం అనమాట. మన యూజువల్ లొకేషన్ ఏంటంటే మదీనా సిగ్నల్ దగ్గర పటేల్ మార్కెట్ అని ఒక కమాన్ ఉంటుంది కదా. ఆ పటేల్ మార్కెట్ లోపల వెళ్తే సెకండ్ లెఫ్ట్లో ఉర్దూ గలీ అంటారు దాన్ని. అక్కడ ఫ్యాబ్రిక్ షాప్స్ చాలా ఉంటాయి అన్నమాట. మేము యూజువల్గా కొనేది మొత్తం అక్కడనే. ఉర్దూ గలీలో కొన్ని మాకు తెలిసిన షాప్స్ ఉన్నాయన్నమాట. మీకు కింద మెన్షన్ చేస్తా కమెంట్స్లో. చార్మినార్ నుంచి అక్కడ వెళ్ళే దారిలో ఇవి కనిపిస్తే చూస్తున్నాం అనమాట. అట్లా ఒకసారి లుక్ వేద్దాము అని. ఇక్కడ ఈ చెప్పులు కూడా బ్రైడల్ చెప్పులు ఇవన్నీ బాగుంటాయి. ఇదే లెఫ్ట్. ఈ లెఫ్ట్లో కొంచెం ముందుకు పోయినామంటే ఇంకో లెఫ్ట్ తీసుకుంటే మన ఉర్దూ గలీ వస్తుంది. అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట షాప్స్. ఇక్కడ డిస్ప్లేలో ఒక డ్రెస్ కూడా బాగుంది అని మా అక్క చూపిస్తుంది. బాగానే ఉండే అనమాట. ఇవన్నీ అన్స్టిచ్డ్ బాగున్నాయి, కొన్ని అయితే మంచి దొరుకుతాయి. ఇది ఉర్దూ గల్లీ అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి. చిన్న గల్లీ కాకపోతే చాలా ఉంటాయి. ఇక్కడ ఒక ఫస్ట్ షాప్లో చూసుకున్నాం అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే బాగా అనిపించింది. లైట్ కలర్లో టిష్యూ లాగా వచ్చి, కానీ మీద వేసుకొని చూస్తే చాలా డల్ అనిపించింది. అసలు అంత లుక్ లేకుండే అనమాట. సరే ఇంకా వేరే చూసుకుందాము అని అనుకున్నాము. ఇక్కడ ఒక బ్లాక్ శారీ ఉంది కదా, అది చూస్తున్నాము. మీకు రెఫరెన్స్ పిక్చర్లో పెట్టినట్టు బ్లౌజ్ కొంచెం హెవీగా ఉండి శారీ సింపుల్గా ఒక చిన్న లేస్తూ అట్లా పెట్టుకుందాము అని ప్లాన్ అనమాట. శారీ సింపుల్గా ఉండి బ్లౌజ్ హెవీగా పోదాము అనుకున్నాము. ఇక్కడ బ్లాక్ కలర్లోనే చిన్న చిన్న బూటాస్ వచ్చి ఫ్యాబ్రిక్ దొరికింది, కానీ అంత అనిపించలే అనమాట. ఇక్కడ పిక్చర్స్లో చూపిస్తున్నలాగా అనుకున్నాం అనమాట. చాలా ఎలిగెంట్గా క్లాసిక్ ఉన్నాయి కదా, అట్లా ఏమైనా దొరికితే బాగుండు అని చూస్తున్నాము. బ్లాక్ కలర్ పోదామా వద్దా అని అనుకుంటుండే, కానీ ఏమో చూద్దాం. ఈ బెనారస్ కూడా అనుకున్నాం అనమాట. సరే బాగుంటుంది కదా, హెవీగా మంచిగా ఉంటుంది. ఇప్పటిదాకా బెనారస్ లేదు అని బ్లాక్ కలర్లో చూస్తున్నాం. ఇందాక రాణి పింక్లో కూడా ఉంది, హాట్ పింక్లో. కానీ ఇది మెటీరియల్ కాబట్టి 2 sides బార్డర్ లేకుండే, ప్లస్ అంత మంచిగా అనిపించలే, కొంచెం ఏజ్డ్ లుక్లా అనిపించింది. కాబట్టి ఇంకా ఇది కూడా లైట్ తీసుకున్నాము. సింపుల్కే పోదాము, ఇంత హెవీ కూడా వద్దు అని. ఈ మెటీరియల్ నాకు మస్తు నచ్చింది. ఎంత బాగుందో, ఫ్లోరల్ ఉండి పైన డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అది బ్లౌజ్కి తీసుకొని సింపుల్ శారీ అదే కలర్లో తీసుకుందాము అని అనుకున్నాం అనమాట. కానీ గౌతమికి పర్పుల్ది నచ్చింది. పర్పుల్ బ్లౌజ్ చూడంగానే చాలా బాగా అనిపించింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, కానీ శారీ జార్జెట్ ప్లెయిన్ కలర్లో ఉండి అంత బాగుంటుందో లేదో అని లైట్ తీసుకున్నాము. ఇంకా వేరే షాప్స్లో చూస్తున్నాం అనమాట, ఇట్లా బ్లాక్లో ఏమైనా దొరుకుతుందా అని. ఈ మెటీరియల్ కొంచెం బాగానే అనిపించినాయి, కానీ పాతకాలంలో కొంచెం వర్క్ శారీస్ వస్తుండే కదా, అట్లా ఉన్నాయన్నమాట. ఈ పైనది బాగానే ఉంది, కానీ ఇవి రెండు అట్లా అనిపించినాయి. పోనీ శారీ ఇట్లా తీసుకుందాము అనుకున్నాం, కానీ ఏమో కొంచెం ఇదంతా అంత ఇప్పుడు పాతకాలంలా ఉన్నాయి కదా. ప్లస్ పైన లేస్ పెట్టకపోతే పైన కింద ఎంటీ స్పేసెస్ ఉన్నాయి, లేస్ పెడితే ఇంకా హెవీ అయిపోతుందేమో అని అట్లా డౌట్ వచ్చిండే అనమాట. అప్పటికి మాకు ఇలా అవుతుందా లేదా పని అని డౌట్ వచ్చింది. చూడంగానే కొన్ని మంచిగా నచ్చేస్తాయి, కానీ కొన్నిసార్లు టైం పడుతుంది అనమాట. అది సెకండ్ కేస్. ఇది నెట్లో తీసుకుందాము, హెవీగా మంచిగా ఉంటుంది కదా, నైట్ ఈవెంట్ కాబట్టి బాగుంటుంది, ట్రై చేద్దామని గౌతమి అన్నది. నాకు నెట్ అంటే అస్సలు నచ్చవు, అయినా సరే నీ ఇష్టం అని చూస్తున్నాం అనమాట. కింద సాటిన్
చిన్న అండర్ స్కర్ట్ వేసుకొని పైన ఇట్లా నెట్వి శారీ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇది కూడా బాగానే ఉండే అనమాట చూస్తే. కానీ మీద వేసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ తన స్కిన్ కలర్లో కలిసిపోయింది అనమాట, కాబట్టి అంత మంచిగా అనిపించలే. ఇంకా వేరే మెటీరియల్ చూస్తుంది ఇక్కడ, ఇవన్నీ కూడా ఆల్రెడీ శారీస్ దొరుకుతాయి కదా చిన్న ఎంబ్రాయిడరీతో, అట్లా అనిపించింది. అంత మంచిగా అనిపించలే. ఇక ఈ టైంకి వచ్చేసరికి వాళ్ళు అవ్వదనే ఫిక్స్ అయినాము. కానీ అదే కరెక్ట్గా అదే టైంకి ఈ మెటీరియల్ మన కళ్ళల్లో పడ్డది అనమాట. ఇది పర్పుల్ కలరే అయినా సరే ఎంత మంచిగా అనిపించింది నాకు, చూడంగానే నచ్చేసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోండి. ఈ మెటీరియల్ చాలా బాగుంది, డబుల్ షైనింగ్లో మంచిగా పర్పుల్ ఇంకా మెహందీ గ్రీన్ కలర్లో వచ్చి బాగుండే. అంతా స్టిఫ్ లేదు, మంచిగా ఉంది, ఫ్లోయీ ఉంది. కానీ గౌతమి ఆలోచిస్తుండే లాస్ట్ టైం కూడా పర్పులే తీసుకున్నాము, మళ్ళీ ఈసారి కూడా అన్నీ పర్పుల్ అయిపోతున్నాయి అని చెప్పి. కానీ ఓన్లీ ప్యూర్ పర్పుల్ కాదు కదా, మెహందీ షేడ్ కూడా వచ్చి బాగా అనిపించింది నాకైతే. ఇట్లా వర్టికల్ లైన్స్ కూడా వచ్చి ఒకసారి ట్రై చేస్తుండే అనమాట. నాకు నచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది చూడండి. నేనైతే ఒకటి విజన్ అనుకున్నాను అనమాట, ఇది వేసుకుంటే ఎట్లా ఉంటుంది, దీనికి లేస్ యాడ్ చేసి బ్లౌజ్ తీసుకుంటే దాంతో లుక్ మొత్తం మారిపోతుంది అని అనుకున్నాను అనమాట. అప్పటికి అది నమ్మలే, కానీ నాకైతే బాగా నచ్చింది, తీసుకోమనే చెప్పిన. ఇది ఈ మెటీరియల్ మీటర్ వచ్చేసి 395 అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గ బ్లౌజ్ తీసుకోవడం పెద్ద టాస్క్. చూస్తున్నాం అనమాట బ్లౌజ్ ఏదైతే సెట్ అవుతుంది అని. అప్పుడు ఈ ఆఫ్ వైట్ కలర్లో ఒకటి ఫ్యాబ్రిక్ కనిపించింది, కలంకారీ ప్రింట్ లాగా వచ్చి. అది ఫ్యాబ్రిక్ చూసినప్పుడు అరే సూపర్ ఉంది కదా, ఈ పర్పుల్ దానికి మస్తు సెట్ అవుతుంది అని అనుకున్నాం. కానీ మీద వేసుకొని ట్రై చేసినప్పుడు ఏమో అసలు మిస్ మ్యాచ్ ఉండే అనమాట. మిస్ మ్యాచ్ అయినా సరే కొన్ని క్రేజీ ఉంటాయి కాంట్రాస్ట్లో, కానీ ఇది అట్లా అనిపించలే. పక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం మంచిగా అనిపించింది, కానీ మీద వేసుకొని చూసినప్పుడు ఏదో డల్ అయిందో లేకపోతే ఏదో తక్కువ అయినట్టు అనిపించింది, అంత కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నట్టు అనిపించలే అనమాట. ఈ పర్పుల్ కలర్ శారీకి ఇంకా ఆఫ్ వైట్లో ఆ క్రీమ్ కలర్ వేసుకొని కింద హ్యాండ్స్కి ఆ కలర్డ్ బార్డర్ వేస్తే మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తుందా చెప్పండి. నాకైతే ఎందుకో నచ్చలేదు. సరే సెల్ఫ్ కలర్లోనే పోదాము పర్పుల్లో అని చెప్పి వేరే చూస్తున్నాం అనమాట. అప్పుడు ఈ కనిపించింది అనమాట ఈ మెటీరియల్. కౌజ్ డిజైన్ వచ్చి పర్పుల్ కలర్లోనే, డార్క్ పర్పుల్ కలర్లో ఈ మెటీరియల్ వచ్చేసి చూపించినాడు. ఇది బాగా సెట్ అయింది అనిపించింది ఎందుకో, సేమ్ కలర్ అయినా సరే బాగుంది అనిపించింది. ఇంకొకటి ఫ్యాబ్రిక్ ఉందనమాట, ఇందాక ఆఫ్ వైట్ కలర్ లాంటిదే పర్పుల్లో ఉండే, ఇది సేమ్ అయినా సరే కింద బార్డర్కి మెహందీ గ్రీన్లో కొంచెం వచ్చింది కదా శారీలో ఉన్న డ్యూయల్ షైన్కి, అది సెట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇది పెట్టి చూస్తే ఇంకా బాగా అనిపించింది అనమాట. డార్క్ పర్పుల్ అయినా సరే బాగా అనిపించింది. కింద కౌస్ డిజైన్ అంతా హ్యాండ్స్కి వేసుకొని ప్లెయిన్ది బాడీకి వచ్చినట్టు పెట్టి చూస్తే ఇది కరెక్ట్ మేడ్ ఇన్ మ్యాచ్, మేడ్ ఇన్ హెవెన్ లా అనిపించింది. ఇంకా ఫిక్స్ అయిపోయినాం, అది తీసుకున్నాం అనమాట. అది వచ్చేసి మీటర్ 795 అన్నాడు, బ్లౌజ్ కాబట్టి 1 మీటర్ సరిపోయింది. ఇంకా శారీ లేస్కి కేఆర్ క్యాసెట్కి వచ్చేసినాం అనమాట. చార్మినార్ పక్కనే చూడీ బజార్లో ఉంది షాప్, ఇంతకుముందు కూడా దీనికే వచ్చుండే. ఇంకా బ్లౌజ్లో ఆల్రెడీ హ్యాండ్స్కి ఒక చిన్న లేస్ లాగా వచ్చింది కదా, దానికి మ్యాచ్ అయ్యేటట్టు శారీకి కూడా తీసుకుంటే రెండు పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంటుంది అని చెప్పి అట్లా చూపించమని అడుగుతున్నాం అనమాట. మేము అడిగినట్టే కొన్ని చూపిస్తుంది, లేస్ కొన్ని పెట్టి చూస్తున్నాం అనమాట, మ్యాచ్ అవుతుందా బ్లౌజ్కి ఇంకా శారీకి లేస్ రెండు కరెక్ట్గా ఉండాలి కదా అని. ఇది కొంచెం బాగానే ఉండే, కానీ ఆమె చేతిలో పట్టుకుంది కదా స్కాలప్ లాగా వచ్చి, అది కొంచెం మరీ ఎక్కువ హెవీ అనిపించింది అనమాట. పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ మిస్ మ్యాచ్ ఉండే, దాంట్లో గోల్డ్ ఎక్కువ ఉంది, దీంట్లో రోజ్ గోల్డ్ లాగా ఎక్కువ ఉంది బ్లౌజ్లో, కాబట్టి అది వద్దని అనుకున్నాము. ఇంకా వేరే కూడా చూపిమన్నాము, కొంచెం సన్నగా, ఇది కొంచెం లా ఉంది కదా, అప్పుడు ఇది చూపించింది అనమాట. ఇది కరెక్ట్గా అనిపించింది నాకు. అక్కడక్కడ సీక్వెన్స్ వచ్చి గోల్డ్ కలర్లో ఉన్నా సరే అది శారీలో ఉన్న మెహందీ దానికి సెట్ అవుతుంది కదా అని ఇవి రెండిట్లో అనుకున్నాము. కానీ లెఫ్ట్ సైడ్ది కొంచెం పెద్దగా ఉంది కదా, సరే సన్నదానికే పోదాము అని అది పక్కన పెట్టుండే. ఇంకా వేరే చూపించమంటే చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకో హెవీ అనిపించింది. ఫైనల్గా ఇవి రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాము అని అనుకున్నాము. లెఫ్ట్ సైడ్ ఎక్కువ మ్యాచ్ అయినప్పటికీ రైట్ సైడ్ తీసుకున్నాము, అది ఎందుకో డిజైన్ బాగా అనిపించింది. ఇంకా ఇది వచ్చేసి 530, 9 మీటర్స్ ఉంటుంది శారీకి, ఇది సెట్ అయిపోతుంది అని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఈ షాప్లో ఆ ఎలిఫెంట్ చాలా బాగుంటుంది. అట్లే ఇక్కడ ఈ సెటప్ ఏదైతే ఉందో మంచి కలర్ థ్రెడ్స్తో చాలా బాగా అనిపించింది అనమాట. అదొక వీడియో తీసుకున్నాం అనమాట. ఇది సో లేస్ షాపింగ్ కూడా అయింది, ఫ్యాబ్రిక్ షాపింగ్ అయింది, బ్లౌజ్ కూడా అయిపోయింది. నేను డీటెయిల్డ్గా ఒక్కొక్క దానికి ఎంత అయింది అని కింద మళ్ళీ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మొత్తం బడ్జెట్ వచ్చేసి 3000లో తీసుకుందాము అని అనుకుని ఉండే అనమాట ప్లాన్. నాకు తెలిసి అంతలోనే అయింది. ఇప్పుడు బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్
అయింది అని అంటే ఫైనల్ ప్రైస్ ఎంత చూపిస్తాము. లేస్ అటాచ్ చేస్తుండే ఇక్కడ శారీకి. ఈ లేస్ స్టిచ్చింగ్ వచ్చేసి 150 తీసుకుంటారు బయట, కానీ నేనే కాబట్టి దాని కాస్ట్ ఏమి యాడ్ చేస్తలేను. ఇంకా ఫాల్ మాత్రం ఇది మెషిన్ మీద కాదు అని బయట ఇచ్చిండే అనమాట, హ్యాండ్తో చేయమని. అది ఒక 100 లోపే తీసుకున్నారు. అవి కాకుండా ఇంకా మిగిలింది ఏంటి, బ్లౌజ్ కూడా ఒకటి అనుకొని ఉండే అనమాట, రెఫరెన్స్ పిక్చర్ మీకు అది కూడా చూపిస్తా. అట్లా కుట్టించుకుందాము అని అనుకున్నాము. బ్లౌజ్ స్టిచ్ చేసింది నేనే కాబట్టి దాని కాస్ట్ కూడా మాకు మిగిలిపోయింది అనమాట. సో అనుకున్న బడ్జెట్లోనే వచ్చేస్తుంది. లేస్ వేసినాక లుక్ ఇట్లా ఉండే అనమాట. సెట్ అయింది కదా కరెక్ట్గా. ఈ శారీకి అది వచ్చినట్టే అనిపించింది, చూస్తే మాత్రం మంచిగా అనిపించింది నాకు. శారీకి ఆ లేస్కి కరెక్ట్గా సెట్ అయింది అనిపించింది. ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట. ఆ నెక్లో వచ్చి చేస్తే బాగుంటుంది ఈ శారీకి అని అనుకున్నాము. ఇది హ్యాండ్స్కి కొంచెం పెద్దగా అవుతుంది కదా అని చెప్పి కొంచెం లెంత్ షార్ట్ చేసి పైన లోటసెస్ కూడా కవర్ అయ్యేటట్టు, కింద బార్డర్ కూడా వచ్చేటట్టు ఒక చిన్న జుగాడ్ చేసి ఉండే అనమాట. మొత్తానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇవి లట్కన్స్ చూపిస్తాను నేను ఫైనల్గా వేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అని బ్లౌజ్. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ ఏమంటారు మెజర్మెంట్స్ కూడా కావాలి అంటే నేను కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఇస్తాను. ఫైనల్గా ఇదనమాట మన బ్లౌజ్. వేసుకున్నప్పుడు మాత్రం బాగుంటుంది. ఇది మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో, నా మ్యానిక్విన్కి వేయలే కాబట్టి కరెక్ట్గా తెలియట్లేదు ఇది. కానీ వన్స్ ఈవెంట్ అప్పుడు వేసుకున్నప్పుడు నేను నీకు చూపిస్తా, పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. బ్యాక్ ఇట్లా ఉంటుంది అనమాట, పాట్ లాగా వచ్చి. సో మీకేమన్నా ఈ బ్లౌజ్ వీడియో కావాలనుకుంటే కూడా నెక్స్ట్ ప్లాన్ చేయొచ్చు. ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. వేసుకున్నప్పుడు లుక్ ఇట్లా వచ్చింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 3500లో అయిపోయిందనమాట. మెటీరియల్ కాస్ట్, లేస్ కాస్ట్ అంతా కూడా. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కలపలేదు ఎందుకంటే మేమే చేసుకున్నాం కాబట్టి. సో మా బడ్జెట్లో వచ్చేసింది. లుక్ ఇట్లా స్టైల్ చేసి ఉండే అనమాట శారీని. పర్ల్స్ అయితే బాగా సెట్ అవుతుంది కదా అని. మీకు ఎట్లా అనిపించింది? నచ్చితే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయొచ్చా అని. మీ సజెషన్స్ కూడా యూస్ఫుల్ అనమాట. బ్యాక్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ అట్లా ఉంటుంది అనమాట. హ్యాండ్స్కి మొత్తం కవర్స్ డిజైన్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి సింగిల్ పళ్ళు వేయచ్చు, స్టెప్స్లో కూడా వేయచ్చు. మీకు ఎట్లా అనిపించింది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్? కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.